సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, వీటితోనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లీశ్వరి పేర్కొన్నారు. రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, వీటితోనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్నారు. పరులకు మేలు చేయాలనే సంకల్పం ఉత్తమమైందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ మానవ జీవరాశి తొలినాళ్ల నుంచి నేటి వరకు పరోపకారమైన ఉన్నత భావనతోనే గణనీయంగా వృద్ధి చెందిందని, ఎంత దానం చేస్తే అంత సంపన్నుడు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాధవి, దీపిక, డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మా మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 6 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఫెస్టివల్ అంటే సంక్రాంతి సందర్భంగా చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలాంటి సర్వీసెస్ మా దృష్టికి వస్తే రత్నప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి సర్వీస్ చేస్తామని చెప్తాం. ఉన్నతమైనటువంటి విలువలతో వారు చేసేటటువంటి సేవ వారి ఆరోగ్యానికి, అదేవిధంగా వాళ్ళ జీవన విధానానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. అలా చేసేటటువంటి సేవలో ఆహార దినుసులు, తర్వాత మిగిలినటువంటి బట్టలు, మిగిలిన వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా అందించి వారికి సహకారం అందిస్తున్నారు. అడబాల ట్రస్ట్ ద్వారా చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లోని వారు కూడా చేయూతనందుతూ ఈ కార్యక్రమాల కొనసాగింపులోనే, అదేవిధంగా ఆరోగ్యపరంగానే మిగిలిన అంశాల్లో కూడా వారి తోడ్పాటు అందించి మెరుగైనటువంటి సమాజ నిర్మాణంలో వారు కూడా తమ వంతు కృషి చేసేటటువంటి భాగంలో చేసే ఈ కార్యక్రమానికి కోరమండల్ లేడీస్ క్లబ్ వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం.